ప్రియ సహోదరులారా, స్నేహితులారా, మీ అందరికీ వందనాలు. ఈ దినం దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25, 26 వచనములు మరియు యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రియ సహోదరులరా, ఈ 3 వచనాల ద్వారా మనం యోబు యొక్క వేదన మరియు యోబు యొక్క ఆశీర్వాదం గురించి తెలుసుకుంటాం. ఆయన అన్న మాటలను మనం జ్ఞాపం చేసుకుందాం. అయ్యో దేవుడా, ఎప్పుడు ఏమి సంభవిస్తున్నదో అన్న భయంతో నెమ్మది లేక సమస్త ఆస్తిని కోల్పోయి సుఖం లేకుండా నా పిల్లలు, భార్య, బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు దూరంగా నిలిచిన వారే నన్ను విడిచిపోయి విశ్రాంతి లేక ఒంటరినై నా శరీర గాయములతో, వ్యాధులతో, తెగుళ్ళతో బాధింపబడి బహుగా శ్రమలు విస్తరించినందున నా దేవా, నా తల్లి గర్భం ముయ్యబడి నేను పుట్టిన దినము లేకుండా ఉంటే బాగుండును అనుకున్నాను. కానీ నా తల్లి గర్భంలో దిగంబరనై వచ్చాను, దిగంబరనై తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నానని చెప్పి ఆయన విశ్వాసమును, నిరీక్షణను కోల్పోక దేవుని స్తుతించి మరలా తన కోల్పోయినవన్నీ రెండంతలుగా పొందిన యోబు వలె మనం కూడా దేవుని యందు విశ్వాసం, నిరీక్షణ కలిగి ప్రతి సమస్యలో నుంచి విడిపింపబడి ఆశీర్వదింపబడుదుముగాక. దేవుడి మాటలను మన హృదయంలో భద్రపరచునుగాక. ఆమేన్.